వాట్ ఈస్ గ్లోబలైజేషన్? వాట్ ఈస్ గ్లోబలైజేషన్ అంటే తెలుగులో ప్రపంచీకరణ అంటారండి, ప్రపంచీకరణ. సో ఈ క్వశ్చన్ ఎందులో అంటే కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కానీ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కానీ కేవలం బిజినెస్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ను మనం ఇమాజినేషన్ చేసుకుంటూ ఇందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ని అయితే మనము రీడ్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. అప్పుడే మనకు విజువల్ ఎఫెక్ట్తోని మన బ్రెయిన్లో సేవ్ అవుతుంది. సేవ్ అయింది మన యాన్యువల్ ఎగ్జామ్లో ఈ 2 మార్క్స్కి అయితే మనం రాయగలుగుతాం. సో వాట్ ఈస్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ అంటే చాలా సింపుల్, ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ఒక దేశం నుంచి మరొక ప్రదేశం వరకు, మారుతున్న వనరులను మూలధనం, శ్రామికులు, వ్యవస్థాపన, మేధో సంపద కలుపుకుంటూ పెరుగుతున్న మార్కెట్లను, ఉత్పత్తులను అనుసంధానం చేయడం. అంటే ప్రపంచీకరణ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం సరుకులను డిస్ట్రిబ్యూట్ చేయాలన్న, గూడ్స్ను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సరుకులను డిస్ట్రిబ్యూట్ చేయాలన్న దాన్నే గ్లోబలైజేషన్ అంటాం. మీరు ఒకసారి విజువల్లో చూడండి. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకో దేశం నుంచి ఇంకో దేశం వాళ్ళకు మనం కనెక్ట్ కావడం, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి కనెక్ట్ కావడం, క్యాపిటల్ కానీ, డబ్బులు కానీ, లేదంటే గూడ్స్ కానీ, సరుకులు కానీ, ఇట్లా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇట్లా కనెక్టివిటీ కల్పించేదే గ్లోబలైజేషన్. ఒకసారి ఇంగ్లీష్లో డెఫినేషన్ చూసుకున్నట్లయితే గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ రిఫర్స్ టు ద ఇంక్రీజింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్. అంటే ఒక ప్రదేశంలో పెట్టిన మార్కెట్ను ఈ గ్లోబలైజేషన్ చేయడం ద్వారా వేరే కంట్రీకి కూడా మన యొక్క గూడ్స్ను సెల్ చేయడం కానీ, అంటే ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, దిగుమతి చేసుకోవడం కానీ, లేదంటే ఎగుమతి చేయడం కానీ, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి గూడ్స్ను డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటికి గ్లోబలైజేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఎక్స్చేంజ్ అండ్ ప్రొడక్షన్ టు ఇంక్లూడ్ ద మొబిలిటీ ఆఫ్ రీసోర్సెస్. అంటే మన క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి కావాల్సిన డబ్బులు, క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభం పెట్టిన పెట్టుబడి. సో లేబర్ కానీ, ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలు కానీ, అండ్ నాలెడ్జ్. ఇట్లా ఈ మొత్తం 4 ఇవన్నీ కలిపి ప్రపంచీకరణ అంటారండి. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ఇవంతా గ్లోబలైజేషన్ అంటారు. సో ఇది 2 మార్క్స్కి వచ్చేదంటే మీరు యాన్యువల్ ఎగ్జామ్లోనైతే ఇదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో ఎంతో కొంత అర్థమైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.